హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది లక్కీ రామ్ నాయక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏందనగా, టూ వీలర్ గాడీస్ లోన్లో తీసుకుంటే బాగుంటుందా, క్యాష్లో తీసుకుంటే బాగుంటుందా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టూ వీలర్ తీసుకునేటప్పుడు నీ క్రెడిట్ స్కోరు, సివిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అది ఫోన్పేలో చూపించవచ్చు, గూగుల్ పేలో చూపించవచ్చు, పేటిఎంలో చూపించవచ్చు. కాబట్టి చెక్ చేసి తీసుకోవాలి. లోన్ అప్రూవల్ అవుతుంది నీ పైన, అది చెక్ ఎంత ఉండాలి? 700 ఉండాలి. 700 పైనే ఉంటే నీకు ఇంకా మంచిది. సివిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అది లేకపోతే మనము తీసుకోలేము. కాబట్టి చెక్ చేసుకోవాలి. లోన్లు తీసుకుంటే 1.5 year, 1 year, 2 year, 2.5 year, 3 years అట్లా ఉంటుంది. ఇయర్స్ బట్టి మనం శక్తి సామర్థ్యాలు ఉంటే తీసుకుంటాం. అది తగ్గట్టుగా దాన్ని తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, డైరెక్ట్ క్యాష్ అయితే ఏ రామాయణ ఉండదు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాష్ అట్లాంటివి ఉంటాయి. తక్కువ రిస్క్. క్యాష్ ఇచ్చేస్తే ఈ పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతుంది, నీకు ఇచ్చేస్తారు. ఇది అయితే లోను సివిల్ స్కోర్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఇంకో లోన్ ఉంటుంది అంటే సివిల్ స్కోర్ చూడరు, ఏం చూడరు, అది ఫైనాన్స్లు ఉంటాయి. అట్లా ఫైనాన్స్ కూడా ఉంటాయి. చెక్ చేయాల. వాళ్ళు చెప్తే చెక్ చేస్తారు, అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి అట్లా తీసుకోవచ్చు. ముందు ఒకవేళ పాత ఓల్డ్ గాడీలు తీసుకుని ఉంటే చెక్ చేయాలి. అది ఏమన్నా దీనికి అది ఏమన్నా క్లియర్ అయిపోయిందా, ఎవరికన్నా ఉంటే అది పాతది నీ పేరు పైన, వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఫైన్లు ఎంత ఉన్నాయి, అది క్లియర్ అయిందా లేదా అని చెక్ చేసి తర్వాత గాడి తీయాలి. అది ఇది దీనికి లింక్ పెట్టకూడదు. ఒకే వ్యక్తి పైన 2 గాడీలు లోన్ ఇచ్చినా కూడా అది క్లియర్ అయిపోయి ఉండాలి. అది అయిపోయినా కూడా పూర్తిగా అది మనకు సంబంధం లేదు అన్నట్టుగా మనం ప్రయత్నించాలి. కష్టపడి దాని గురించి క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, అది బేస్ పైన. ఇప్పుడు టూ వీలర్లో వెహికల్, స్కూటీ అయినా బైక్ అయినా ఎన్ని రోజులు పడుతుందండి అంటే లోన్కి 1.5 year, 2 years ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఏది గాడి అయినా ఇప్పుడు RS రేట్ ఎంత ఉందనుకో, 1,00,000 పైనే పలుకుతుంది. టూ వీలరు, బైక్ అయినా స్కూటీ అయినా 1,00,000 పైనే పలుకుతుంది. చూసుకొని చాలామంది తీసుకుంటారు, యూత్ అట్రాక్షన్ అవుతారు. చూసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోండి, లేదంటే అట్లే ఉండండి. మన అవసరాలకు తీసుకుంటాం కాబట్టి తీసుకోండి, అవసరాలకు ఉన్నప్పుడు. ఓకే, బాయ్.